హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. రివ్యూ ఆఫ్ ద డే బెలెరినా. ఈ మూవీ అయితే జాన్ విక్ ఫ్రాంచైజ్ లో నుంచి అయితే వచ్చిందనమాట గాయస్. మూవీ అయితే ఇంగ్లీష్ వర్షన్ అయితే చూడడం అయితే జరిగింది, అంటే తెలుగు వర్షన్ రేపు రిలీజ్ కాబట్టి. ఇంకా ఫైనల్ గా మూవీ ఎలా ఉంది, ఫర్దర్ డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు మన ఛానల్లో ఉన్న వీడియో ఎవరైనా కొత్తగా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైకో డిస్లైకో ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. అలాగే మెయిన్ గా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి గాయస్. ఇంకా మెయిన్ స్టోరీ ప్లాట్ గురించి మాట్లాడుకుంటే మన హీరోయిన్ అయితే తన ఫాదర్ ని అయితే కోల్పోతుంది అనమాట. తన ఫాదర్ ని చంపిన విలన్ ఎవరు, ఫైనల్ గా హీరోయిన్ అయితే తన ఫాదర్ ని చంపిన విలన్ ని ఎలా కనిపెట్టింది, ఇంకా తను ఏం చేసింది అనేది ఇంకా మీరు మూవీలో చూసి తెలుసుకోవాలి గాయస్. ఇంకా మూవీ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అయితే లిటిల్ బిట్ స్లోతో అయితే బానే ఉందనిపించింది నాకు. ఇంకా మూవీలో పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే మూవీలో యాక్షన్ సీక్వెన్సెస్ గానీ, ఇంకా విజువల్స్, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ అసలు జాన్ విక్ థీమ్ తోనే ఉంటాయి. తను కాంటినెంటల్ కి ఎలా వెళ్ళింది, కాంటినెంటల్ ని యూజ్ చేసుకుని విలన్స్ ని ఎలా హంతం చేసింది. మూవీలో బ్లడ్ బాత్ సీన్స్ అయితే చాలానే బాగున్నాయి. అంటే గన్ తో ఒక ఫైట్ అయితే ఉంటది గాయస్, అది నాకు చాలా బాగా నచ్చింది. అంటే బ్యూటీ విత్ గన్ అనమాట. అంటే పబ్ లో ఫైట్ గానీ అండ్ వాళ్ళ అక్కని చంపేటప్పుడు బాంబ్ వేసే ఫైట్ గానీ చాలా బాగున్నాయి మూవీలో. అండ్ కార్ యూజ్ చేసుకుని ఒక స్టంట్ సీన్ కూడా ఉంటది, చాలా బాగా అయితే వర్కౌట్ అయింది మూవీకి. మూవీలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గానీ స్టోరీ నరేషన్ గానీ బాగుంది. మూవీలో అయితే ఒక క్యామియో అయితే ఉంది, అది మీరు మూవీ చూసి అయితే తెలుసుకోవాలా. ఇక మూవీలో నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే మనకి మెయిన్ గా సెకండ్ హాఫ్ లో అయితే కొంచెం స్లో అనిపిస్తుంది. ఇంకా జాన్ విక్ మించిన ఫైట్ సీక్వెన్సెస్ గానీ అంత ఫ్రాంచైజీలో ఉన్న పాయింట్స్ గానీ ఈ మూవీలో అయితే లేవు. అండ్ కొన్ని సీన్స్ లో అయితే మనకి డూప్ చేస్తున్నట్టు మనకి అర్థమైపోద్ది అనమాట. అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ కూడా కొంచెం లిమిట్ తోనే పెట్టాడు, అంటే బేబచ్చంగా ఉన్నట్టుగా అయితే మీకు అయితే కనపడదు అనమాట. ఇక మూవీలో అయితే అడల్ట్ సీన్స్ అయితే ఏమీ లేవు. ఇంకా క్యారెక్టర్స్ విషయానికి వస్తే మాత్రం అనా ది ఆర్మ్స్ అయితే చాలా బాగా బ్యూటిఫుల్ గా గానీ, ఆమె క్యారెక్టర్ డిజైన్ గానీ చాలా బాగా అయితే వర్కౌట్ అయింది మూవీలో. యాక్షన్ సీక్వెన్సెస్ గానీ, ఫైట్స్ గానీ, స్టంట్స్ గానీ బాగానే చేసింది. ఇంకా మూవీలో ఫాదర్ ని చంపిన ఎమోషనల్ కోర్ పాయింట్ అనేది అక్కడ యాక్టింగ్ అనేది కొంచెం లిటిల్ బిట్ తగ్గింది అనిపించింది. లాన్స్ రెడిక్ క్యారెక్టరైజేషన్ కూడా మూవీకి బాగా ప్లస్ అయింది ఫ్రెండ్స్. ఇంకా విలన్ క్యారెక్టర్ లో చేసిన రోమన్ రీడ్యూస్ కూడా బాగానే చేశారు, అతని పర్ఫార్మెన్స్ కూడా మూవీకి బాగా ప్లస్ అయింది. ఇంకా కియోనా రీవ్స్ గురించి మాట్లాడాలి అంటే ఖచ్చితంగా మీరు మూవీ చూడాలి. మూవీలో ఆయన పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. ఇంకా మిగిలిన అందరు క్యారెక్టర్స్ ఓకే అనిపించింది ఫ్రెండ్స్. ఇంకా జాన్ విక్ ఫ్రాంచైజీలో వచ్చిన ఈ మూవీ జాన్ విక్ అంతే బాగుందా అంటే అంతేమీ లేదు, దాంట్లో ఒక చిన్న పార్ట్ అంతే అనమాట ఈ మూవీ జాన్ విక్ ఫ్రాంచైజీలో వచ్చింది కాబట్టి మూవీని అయితే ఖచ్చితంగా చూడొచ్చు, ఎందుకంటే బాగా ఇంట్రెస్టింగ్ గానే ఉన్నింది మూవీ. కాకపోతే అక్కడక్కడ స్లో పాయింట్స్ వల్ల కొంచెం స్లో అనిపించింది. ఇంకా ఓవరాల్ గా మూవీని అయితే ఒక్కసారి అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. మూవీ మీద అంత హోప్స్ పెట్టుకొని జాన్ విక్ టైప్ ఆఫ్ ఫ్రాంచైజీలో వచ్చింది కదా అని చెప్పేసి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకొని అయితే వెళ్తే మాత్రం మనం ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతాము. మూవీ అయితే బాగుంది ఫ్రెండ్స్, ఖచ్చితంగా వన్ టైం వాచబుల్. ఇది మూవీని మీరు థియేటర్ లో వాచ్ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే రేపు తెలుగు లాంగ్వేజ్ లో అయితే రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ ఖచ్చితంగా థియేటర్ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా బాగుంటది. ఇంకా ఫైనల్ గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 7.9 అవుట్ ఆఫ్ 10 అయితే ఇస్తున్నాను. ఇంకా ఇలాంటి మోర్ యూనిక్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైకో డిస్లైకో ఇవ్వడం అయితే మర్చిపోద్దు. అలాగే మెయిన్ గా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి గాయస్. ఇంకో న్యూ వీడియోలో న్యూ రివ్యూతో కలుసుకుంటాను. Until then, bye bye, sign off guys.